హలో అండి, ఇవాల్టి వీడియోలో వంకాయ పచ్చడి కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పావు కేజీ వంకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ పచ్చడిలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యల్లో నీళ్ళని వంపేసి అవి కూడా వేసేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు పచ్చిరొయ్యల్లో కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కూరంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వంకాయ ముక్కలు మగ్గే వరకు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు చక్కగా మెత్తగా మగ్గినాయి కదా. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. ఇప్పుడు కూరంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు కూరలో మన గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాసులో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు చూసారు కదా, మనకంతా కూర అంతా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా కరివేపాకు చల్లేసి ఇక స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.